హాయ్ అండి. ఈరోజు అమావాస్య కదా, కాలభైరవ స్వామి చెప్పారనమాట. ఇక్కడ ఇలాగ దీపం పెట్టుకుంటే చాలా మంచిది అని. ఇది ఒర్రిపిండి, ఇదేమో పటికి బెల్లము, ఇంకా ఏమంటారు ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ మిక్సీ చేసి పెట్టిందనమాట. ఈ రెండు ఇందులో కలిపేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఈ పొడిని ఇందులో ఇలా వేసుకోవాలి. ఇలాగా వేసుకొని చూపిస్తాను మీకు. ఇలా కొంచెం నిండుగానే వేసుకోవాలి. మనం రాగి పళ్ళెంలో ఇలా వేసుకున్నాం కదా, దీంట్లో లైట్గా ఇలా గుంట చేయాలన్నమాట. వచ్చిందా గుంటలాగా. ఇప్పుడు కౌగి అన్నమాట. ఇలాగా కౌగి వేసుకోవాలి. మొత్తం గీ అలా వేసేసుకొని మనకి పువ్వొత్తు ఉంటుంది కదా, పువ్వొత్తు ఒక పొడవొత్తు పెట్టుకోవాలన్నమాట. ఒక పువ్వొత్తు పెట్టకూడదు ఎప్పుడైనా మనం పూజ చేసినప్పుడు. చూడండి, ఇలా నించోబెట్టాలి. ఇప్పుడు ఉన్నది ఒక ప్యాకెట్ ఉంది, ఎక్స్ట్రా ప్యాకెట్. చూడండి, ఇలాగా మనము పూజా మందిరంలో ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే అలాగని మనం దీపం వెలిగించుకోవాలన్నమాట. కొంచెం గంధము, కొద్దిగా కుంకుమ పెట్టుకోవాలి. పువ్వులు ఉంటే మనం పువ్వులు పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఇలాగా అమ్మవారికి పువ్వులు పెడుతున్నాను. సాయంత్రం లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, ఎవరైనా వీడియో చూస్తే కనుక. ఇంకా చూడండి, ఇవి కుంకుమతో కలిపిన అక్షంతలు అన్నమాట. ఇవి నేను చూపిస్తాను, నైవేద్యం పెట్టినాక చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే నేను అగరబత్తి ఆరతి చూపించేసి అప్పుడు నైవేద్యం పెట్టాక అప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, అగరబత్తి వెలిగించుకోవాలి. ఇలా పెట్టేసి ఓం శ్రీ అక్షంతలు సమర్పయామి. మన దగ్గర బెల్లం ఉంటే బెల్లం పెట్టుకోవచ్చు, లేదంటే మనకి ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా పెడుతున్నాను. ఇంకా లవంగాలు కూడా పెట్టాలి. లవంగాలు పెట్టినప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇప్పుడు దగ్గరగా మనం ఫ్రూట్ పెట్టాం కదా అమ్మవారికి. స్వర్ణాకర్షణ లక్ష్మీ కాలభైరవ స్వామికి మనము స్వామిని తలుచుకొని దీపం పెట్టామన్నమాట. స్వామి కాలభైరవ, లక్ష్మీ కాలభైరవ స్వామి, మా కోరిక నెరవేర్చు అని మీరు కోరిక చెప్పుకొని ఇలాగ లవంగాలు కూడా నైవేద్యం పెట్టాలి. ఓం శ్రీ నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ నైవేద్యం సమర్పయామి. ఆచమనం సమర్పయామి. ఇలాగ మనకు వచ్చిన విధంగా మనం దీపం పెట్టుకొని ఆ నైవేద్యం పెట్టుకొని మనం ఫ్రూట్ పెట్టుకున్నాం కదా, బెల్లం ఉంటే బెల్లం పెట్టుకోండి, చాలా మంచిది. ఇప్పుడు మనం ఏ మంత్రం అయితే అనుకుంటున్నామో ఆ మంత్రం చెయ్యాలి. ఓం స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం గృహం ఐశ్వర్యం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం గృహం ఐశ్వర్యం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం గృహం ఐశ్వర్యం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. అలాగని మనము 108 సార్లు జపం చెయ్యాలి, లేదంటే
5 మాలలు అంటే 5 మాలలు జపం చేయాలన్నమాట. ఈ మాలలు ఉంటాయి కదా, 5 మాలలు 108 5 మాలలు జపం చేయాలి. మీరు ఎన్ని జపం అనుకుంటే అన్ని చెయ్యాలన్నమాట. అలాగే స్వామికి దండం పెట్టుకొని మనం ఆచనం చేసుకోవాలన్నమాట. స్వామి ఏమైనా తప్పులుంటే క్షమించు స్వామి కన్నా తండ్రి. స్వర్ణాకర్షణ లక్ష్మీ కాలభైరవ స్వామినే నమః. ఓకే.